పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. పవన్ కొన్ని నెలల క్రితం తన సినిమాల నిర్మాతలతో మీటింగ్ పెట్టి ఎలాగైనా ఆగస్టు కల్లా సినిమా షూటింగ్ పూర్తి చేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ బ్యాక్ టు షూటింగ్స్ చేస్తూ సినిమాలు పూర్తి చేస్తున్నాడు. మొదటి హరిహర వీరమల్లు సినిమాకు డేట్స్ ఇచ్చి ఆ సినిమా షూట్ పూర్తి చేసి రిలీజ్కి రెడీ చేశారు. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓజీ సినిమాకి కూడా 2 వారాల డేట్స్ ఇచ్చి త్వరగా షూటింగ్ పూర్తి చేశాడు. 2 రోజుల క్రితమే ఓజీ షూటింగ్ పూర్తి చేశాడు. అలా 2 సినిమాలు షూటింగ్ నెల రోజుల గ్యాప్లో పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లోకి అడుగుపెట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో తేరీ సినిమాకు రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ చేశారు. కానీ తేరీ ఆల్రెడీ హిందీలో రీమేక్ అయి ఫ్లాప్ అవ్వడం, పొలిటికల్ పరిస్థితులు మారిపోవడంతో ఇప్పుడు కథ మొత్తం మార్చేసి కొత్త కథతో ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేడు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో జాయిన్ అయ్యారు. మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి పవన్ షూట్ లో జాయిన్ అయిన వీడియో ఒకటి రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో చేరారు. పవన్ ఎంట్రీతో సెట్స్ లో జోష్ నెలకొంది. పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాలో ప్రముఖ తారాగణం కూడా షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏమాత్రం విరామం తీసుకోకుండా తన సైన్ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్లను కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మరొక నెలలో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి పవన్ కళ్యాణ్ గతంలో గబ్బర్ సింగ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. 2012లో విడుదలైన ఆ చిత్రం భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత 10 ఏళ్లకు మళ్లీ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మొదలుపెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై చిత్రాన్ని నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఓజీ షూటింగ్ ను కంప్లీట్ చేయడంతో ఇక అదే వరుసలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కూడా పూర్తి చేయనున్నారు. అయితే ఈ షెడ్యూల్ 30 రోజుల పాటు ఉంటుందని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను మొత్తం ఈ సమయంలోనే పూర్తి చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు ఈ షెడ్యూల్ చాలా కీలకం. దీని తర్వాత మరో షెడ్యూల్ తో సినిమా పూర్తి కానుందని అంటున్నారు. 2026 సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.